రైట్ క్లాస్. మొన్న క్లాస్లో ఉన్నాను బ్రో. యా అదే మొన్న అంటే రైట్ అప్పుడు ఒక రోజు అయిపోయిందా మధ్యలో. ఓకే. మ్మ్. సో మొన్న క్లాస్ లో మనం ఏం చేసాము గుర్తుందా? మొన్న మన క్లాస్లో ఉమ్, ఒక సెకండ్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసాం బ్రో. ఉమ్, సెకండ్ ప్రాజెక్ట్ లో ల్యాండా ఫంక్షన్స్ లో మల్టిపుల్ ల్యాండాస్ ని యూజ్ చేసుకొని సర్వీసెస్ ని ఒక రైట్. చోట ఆ, ఒక్క ల్యాండా ఆర్కిటెక్చర్ నుంచి మనము ఇది ఉమ్, చేసుకుంటున్నాం బ్రో, ఒక్కొక్క స్టెప్ బై స్టెప్. పర్ఫెక్ట్ దానికి పర్ఫెక్ట్. సర్వీసెస్ అన్ని క్రియేట్ చేసాము, ఒక డేటాబేస్ కనెక్షన్ ఇంకా చేయలేదు. రైట్. అది చూద్దాం ఒకసారి ఇప్పుడు. డీటెయిల్ ఆర్కెస్ట్రేషన్ సేవ్ చేసినట్లేదు. ఓకే. రైట్. సో డేటాబేస్ క్రియేట్ చేసాం గుర్తుందా? డేటాబేస్ క్రియేట్ చేసాము. రైట్. ఓకే ఈ స్టేజ్ లో ఉన్నాము. ఒక డేటాబేస్ అయితే క్రియేట్ చేస్తాను. సో మీరు డేటాబేస్ క్రియేట్ చేసేటప్పుడు ఏదైనా డేటాబేస్ సరే, క్రియేట్ చేసి. యా, ఒక రీజన్ ని స్టాండర్డ్ గా పెట్టుకో. ఓకేనా? ఒక ఓకే రీజన్ మెయింటైన్ చేస్తాను. అండ్ ఎప్పుడైనా బిల్డింగ్స్ ఓకే కూడా, ఓకే, ఏడబ్ల్యూఎస్ వాడుతున్నామంటే మనకి బిల్డింగ్ కూడా పడుతూ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు ఆ ఓకే బిల్డింగ్ ని మీరు క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండండి. ఓకే. సో దీని మీద క్లిక్ చేస్తే ఓకే బ్రో. బ్రో, ఒకటి, మనము ఏపీఎస్ డిప్లాయ్ చేసిన తర్వాత ఉమ్, మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తుంటే పర్ డేకి ఎంత కాస్ట్ పడుతుంది బ్రో? మనకేం పడదు పెద్దగా, ఎందుకంటే అది మీరు ఏడబ్ల్యూఎస్ ల్యాండాకి ఉమ్. కాస్ట్ ఉంటుంది కదా, ఒకసారి దాన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. అది మనం ఓ 1 మిలియన్ రిక్వెస్ట్లు పెడితే అప్పుడు పడుతుంది మనకి బిల్లు, అప్పుడు దాకా పడదు. మనం మహా అయితే గట్టి కొడితే ఒక 1000 కూడా కొట్టాం. ఓకే ఓకే బ్రో, ఎందుకంటే ఓకేనా? నేను మీరు చెప్పినట్టు నేను కూడా మనీ పే చేసుకొని యూజ్ చేద్దామని అనుకుంటున్నాను కంప్లీట్ గా. 100% చెయ్యి, ఏం అవ్వదు. మహా అయితే ఎంత అవుతుంది, ఒక 1000 రూపాయలు అవుతుంది. ఇప్పుడు ఓకే నేను బ్రో. ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు అంటే ఓకే చూసుకుంటా ఉండు ఎప్పటికప్పుడు. ఓకే బ్రో. అంటే దేనికి ఎంత బిల్లు పడుతుందో ఇక్కడ బిల్స్ ఆ, ఉన్నాయి కదా, దాంట్లోకి వెళ్తే ఇక్కడ చూపిస్తుంది మీకు ఈ ఈ మంత్. సో ఓకే ఇక్కడ నాకు చూడండి, నేను అన్ని యూజ్ చేస్తున్నా. సీక్రెట్ మేనేజర్, ఏపీఐ గేట్వే, క్లౌడ్ పర్మిషన్, క్లౌడ్ వాచ్, డేటా ట్రాన్స్ఫర్, గ్లూ అన్ని యూజ్ చేస్తున్నా. బట్ వీటి ఓకే ఏటి పట్ల నాకు ఒక్కటే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ పడుతుంది. ఇది కూడా ఓకే ఏంటి అంటే నేను బై మిస్టేక్ ఒక సర్వీస్ ని యాక్సెప్ట్ చేశాను అనమాట. దానివల్ల ఓకే నాకు ఇది ఈ బిల్ పడింది, లేదంటే నాకు ఈ $11 కూడా పడేది కాదు. అది ఓకే ప్రస్తుతానికి నేను ఎక్కడ ఉంది రీజియన్, ఓ రీజియన్ లో ఉంది. అక్కడికి ఓకే. వెళ్ళి ప్రస్తుతానికి నేను డిలీట్ చేశాను. మేబీ ఉమ్. నాకు ఇప్పుడు ఆ బిల్లు పడకపోవచ్చు. ఓకే ఓకే. అంటే గమనించుకుంటా ఉండొచ్చు డైలీ ఎంత పడుతుంది ఏంటి అనేది. ఓకేనా? ఓకే బ్రో. బట్ కంపల్సరిగా ఏడబ్ల్యూఎస్ అకౌంట్ తీసుకొని దాని మీదే ప్రాక్టీస్ చేయి. ఓకే. చాలా మంది ఏంటంటే 1000 రూపాయలు కూడా వెనకాడుతున్నారు. సో అంటే లేదు, నాకు రియల్ టైంలో మళ్ళీ అక్కడ నేను ఫేస్ చేయకూడదు లోపలికి వెళ్ళి. ఎగ్జాక్ట్లీ. అంటే కొంతమంది అంటే అమౌంట్ కట్టాలా, ఆ, ఎందుకు కట్టాలి అని చెప్తున్నారు అనమాట. సో వెయ్యి ఉమ్. రూపాయలు ఈ 1000 రూపాయలు కాదు, 10,000 అయినా పెట్టాల్సిందే మనము. ఎందుకు అంటే మనకి ఈ 10,000 అనేది జస్ట్ జాబ్ వచ్చిన తర్వాత 1 మంత్ లో కవర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పెట్టిన పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా. అవును బ్రో. అవునా కాదా? సో అది అవును దాని గురించి ఆలోచించుకుంటూ కూర్చున్నాం అనుకో అవ్వదు అది. అవును. అంటే కొంతమందిని గమనించాలి, అందుకు చెప్తున్నాను నేను, ఇంకేం లేదు. ఓకే ఓకే. సో ఇక్కడ మనము ఇప్పుడు డేటాబేస్ క్రియేట్ చేసాం కదా, ఈ అవును. డేటాబేస్ ని మనము లోకల్లో నుంచి కనెక్ట్ అవుదాం. అవుతుందో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. ఓకేనా? ఓకే బ్రో. సో మీరు ఏం చేయాలి అంటే ఒకవేళ డేటాబేస్ కనెక్ట్ అవ్వాలి అంటే ఓకే MySQL వర్క్ బెంచ్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి మీరు. ఓకే. అంటే నా ఓకే. దగ్గర మై ల్యాప్టాప్ లో పిహెచ్పి ఇది ఉంది బ్రో, మై సిక్వల్. ఏదైనా ఒక SQL వర్క్ బెంచ్ కావాలి మనకి. ఓకే ఓకే బ్రో. ఓకేనా? సో ఇట్ బెటర్ MySQL వర్క్ బెంచ్ ని ఇన్స్టాల్ చేసుకోండి ఒకవేళ లేకపోతే. సో ఓకే ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఇలా వస్తుంది. ఓకే. MySQL వర్క్ బెంచ్.
ఓకే. ఇప్పుడు ఓకే. మనము న్యూ కనెక్షన్ కాబట్టి ఒక ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కనెక్షన్ నేమ్ వస్తుంది. సో నేను ఓకే. కనెక్షన్ వచ్చేసి నేను తీసుకున్నాను, లైక్ బ్యాచ్ 89 బ్యాచ్ అని తీసుకుంటాను. హోస్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్. ఓకే, అంటే మనం కనెక్ట్ అవ్వాలంటే హోస్ట్ నేమ్ కావాలంటుంది. ఓకే. హోస్ట్ నేమ్, హోస్ట్ నేమ్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఎండ్ పాయింట్ అని ఉంది కదా, దిస్ అవును ఇస్ బ్రో. ద హోస్ట్ నేమ్. ఓకేనా. ఓకే. హోస్ట్ ఈస్ నథింగ్ బట్ ఐపీ అడ్రస్ అంటాము, లేదంటే డొమైన్ నేమ్ అంటాము. డొమైన్ మనం నేమ్. ఓకే. మన భాషలో మార్చాలనుకుంటే డొమైన్ నేమ్. ఐపీ అడ్రస్ ఇస్తే ఐపీ అడ్రస్. మరి ఈ డీటెయిల్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు అంటే మీకు ఎవరైతే ఏడబ్ల్యూఎస్ ని మేనేజ్ చేస్తున్నారో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఆ డీటెయిల్స్. ఓకే. ఓకేనా. రికార్డింగ్ అవుతుంది కదా. ఓకే. దీని గురించి ఇంతకుముందు ఐడియా ఉందా, ఇప్పుడైనా చూస్తుంది? ఇప్పుడే సార్ బ్రో నేను చేస్తున్నా, అంటే ఓకే. మామూలు డేటాబేస్ కనెక్ట్ చేశాను కానీ లైవ్ డేటాబేస్ ఎప్పుడు కనెక్ట్ చేయలేదు. లోకల్లో యూస్ చేస్తుంటారు, లోకల్ వద్దు. ఓకే. లోకల్ యూస్ చేస్తే మనకు అంత అంటే క్లౌడ్ యూస్ చేస్తుంటే మనం కొన్ని ఇష్యూస్ ఫేస్ చేస్తుంటాం. So, ఆ ఓకే. ఇష్యూస్ ని ఇప్పుడు రిజాల్వ్ చేయగలిగామంటే తర్వాత ఆ ఇష్యూ వచ్చినప్పుడు యూ కెన్ ఆస్క్ దెమ్ ఈజీలీ, పలానా ఇష్యూ వల్ల నాకు డేటాబేస్ తో కనెక్ట్ అవ్వట్లేదు, దాన్ని రిజాల్వ్ చేసి ఇవ్వండి అనేసి. ఓకే. ఓకే. మీరు డైరెక్ట్ గా నాకు కనెక్ట్ అవ్వట్లేదు అనే దానికి, పలానా ఇష్యూ వల్ల కనెక్ట్ అవ్వట్లేదు అనే దానికి చాలా డిఫరెన్స్ ఉంది కదా. అవును. యా, ఇది యూజర్ నేమ్ పాస్వర్డ్ పెట్టుకున్నాం. అడ్మిన్ వచ్చేసి యూజర్ నేమ్. మీకు యూజర్ నేమ్ డిఫరెంట్ గా ఉంటుంది, అంటే మీ పేరు మీద క్రియేట్ చేసి ఇస్తారు ఓకే. పాస్వర్డ్. ఓకే. సో అయిపోయిన తర్వాత అంతే, జస్ట్ మనకి హోస్ట్ నేమ్ కావాలి, యూజర్ నేమ్ పాస్వర్డ్ అండ్ పోర్ట్ నెంబర్ ఉంటే సరిపోతుంది. ఈ స్కీమాతో ఓకే. పని లేదు మనకి. ఓకే. ఓకే. సో జస్ట్ టెస్ట్ కనెక్షన్ కొడితే ఇక్కడ ఆ, చూడండి, టెస్ట్ కనెక్షన్ కొడితే ఏమవుతుందో. సరే, బ్లాక్ అయిపోతుంది ఇది. ఇది అంటే ఇది కనెక్ట్ అవ్వట్లేదు. ఓకే. ఓకే. ఎర్రర్ కూడా చూపించట్లే, యాక్చువల్ ఎర్రర్ చూపిస్తుంది, ఆ ఎర్రర్ చూపిద్దాం అనేసి వెయిట్ చేస్తున్నాను. టెస్ట్ కనెక్షన్ నెట్ ఉంది బాగానే. ఒక పాపప్ లాగా వచ్చింది. ఓకే. వచ్చింది, వచ్చిందా? అవును కనిపిస్తుందా బ్రో. నీకు? ఓకే, ఫెయిల్ టు కనిపి కనెక్ట్ మై ఫెయిల్డ్ ఎస్క్యూఎల్. టు కనెక్ట్ మై సీక్వల్ డేటాబేస్ ఎగ్జాక్ట్లీ. విత్ సో యూజర్ అడ్మిన్. యా, నీ దగ్గర యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి, అవునా? అవును. అవును బట్ బ్రో. స్టిల్ యు ఆర్ నాట్ ఏబుల్ టు కనెక్ట్. రీజన్ అవును. ఏంటి చెప్పగలుగుతావా? అంటే లోకల్ హోస్ట్ కి కనెక్ట్ చేయలేకపోతున్నాము విత్ అవును, యూజర్ అడ్మిన్ ఒకటి మనం. అవును, అవును. సో ఈవెన్ నీ దగ్గర యూజర్ నేమ్ పాస్వర్డ్ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి, క్రెడెన్షియల్స్ అన్ని ఉన్నాయి, బట్ స్టిల్ యు ఆర్ నాట్ ఏబుల్ టు కనెక్ట్. దానికి రీజన్ ఏమై ఉండొచ్చు? సో దానికి రీజన్ ఏంటి అంటే బేసికల్ గా ఏదైతే ఏడబ్ల్యూఎస్ మనం యూజ్ చేస్తున్నామో అది యాక్సెస్ చేయట్లే నిన్ను. అంటే యాక్సెస్ అలో చేయట్లే. ఓ ఏడబ్ల్యూఎస్ ఎలో చేయట్లేదు. ఓకే. ఏడబ్ల్యూఎస్ అలో చేయట్లే. ఇది యాక్చువల్ గా ఇది ఎక్కడ ఉంది అంటే ఏడబ్ల్యూఎస్ లో ఉంది. ఓకేనా. అవును. అవును బ్రో. ఇది ఏడబ్ల్యూఎస్ లో ఉంది. ఈ ఐపీ అడ్రస్ ఏడబ్ల్యూఎస్ లో రన్ అవుతుంది. ఈవెన్ ఓకే. నీ దగ్గర క్రెడెన్షియల్స్ ఉండి, నీ దగ్గర క్రెడెన్షియల్స్ ఉన్నాయి. అవును. ఈ క్రెడెన్షియల్స్ ద్వారా యు ఆర్ ట్రయింగ్ టు కనెక్ట్ దిస్ MySQL సర్వర్. ఎట్లా వెళ్తుందంటే రిక్వెస్ట్ ఇట్లా ఒక మన ఐపీ అడ్రస్ ఉంది కదా, అవును. పంపిస్తాం కదా రిక్వెస్ట్, మన ఐపీ అడ్రస్ ఏడబ్ల్యూఎస్కి అవును. వెళ్తుంది. ఏడబ్ల్యూఎస్కి ఓకే. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఐపీ అడ్రస్ చెక్ చేస్తుంది. చెక్ చేసిన తర్వాత నీకు పర్మిషన్ ఉంది అంటే నువ్వు డీబీని టచ్ చేస్తావు, ఓకే. లేదు అంటే యాక్సెస్ డినైడ్ అని ఎర్రర్ వచ్చింది.
ఇక్కడ ఓకే. ఏం జరుగుతుంది? ఇక్కడ ఒకడు రెస్ట్రిక్షన్ చేస్తున్నాడు. ఎవడు వాడు? ఇన్బౌండ్ అవుట్ బౌండ్ రూల్స్. ఇన్బౌండ్, గుర్తుపెట్టుకో, ఇన్బౌండ్ అవుట్ బౌండ్ రూల్స్. అవుట్బౌండ్. ఓకేనా? నువ్వు ఓకే. ఏదైనా సరే ఒక అవుట్ సైడ్ నుంచి ఒక సర్వర్ ని యాక్సెస్ చేస్తున్నావు అంటే నీకు అవును. ఖచ్చితంగా నీ ఐపీ అడ్రస్ కి పర్మిషన్ ఉంటేనే యాక్సెస్ చేస్తావు, లేదంటే యాక్సెస్ చేయలేవు. ఓకే. 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 ఈవెన్ నీ దగ్గర క్రెడెన్షియల్స్ ఉన్నా సరే. ఓకే. దీన్ని మామూలుగా ఫైర్ వాల్ టైప్ అన్నమాట ఇది. ఓకే. రైట్. సో అంటే ఇప్పుడు ఇప్పుడు ఆ పర్మిషన్ మనకి ఏడబ్ల్యూఎస్ నుంచి రావాలా బ్రో? ఎగ్జాక్ట్లీ వాడు ఇవ్వాలి నీకు పర్మిషన్. ఓకే. సో ఈ ఐపీ అడ్రస్ నుంచి ఎవడైతే ఇప్పుడు కొంతమంది ఏంటంటే పాస్వర్డ్లు బై మిస్టేక్ షేర్ అయిపోయినాయి అనుకుందాం. ఓకేనా? ఓకే. నీకు ఇచ్చిన ఓకే. పాస్వర్డ్ ఎవరో ఒకడు వాడుతున్నాడు అనుకుందాం. అప్పుడు వాడు ఐపీ అడ్రస్ ఉంటుంది కదా. సో ఐపీ అవును. అడ్రస్ నీ నుంచి వచ్చింది అంటే నీ ఐపీ అడ్రస్ ఆల్రెడీ ట్రాకబుల్ ఉంటుంది. ఓకే. వేరే వాడి నుంచి ఐపీ అడ్రస్ వస్తే ఇమ్మీడియట్ గా వాళ్ళు ఏం చేస్తారంటే పలానా ఐపీ అడ్రస్ నుంచి పలానా పర్సన్ యొక్క క్రెడెన్షియల్స్ వాడారు, ఎవరు అని అడుగుతారు. అర్థమైందా? ఓకే. అప్పుడు నువ్వు దొరికిపోతావు, వాడు ఏం ఓకే. చేసినా సరే. ఎందుకంటే అవి నీ క్రెడెన్షియల్స్ కాబట్టి. ఓకే. అందుకే సెన్సిటివ్ డేటాని ఎట్టి పరిస్థితుల్లో టీం మెంబర్స్ షేర్ చేసుకోకూడదు, ఓకే. అంటిల్ అన్లెస్ మీకు మేనేజర్ అప్రూవల్ ఉంటే తప్ప. ఇప్పుడు నీకు ఒక ఓకే. క్రెడెన్షియల్స్ ఇచ్చారు, నీ కొలిక్ ఇచ్చి అరే బాబు నా క్రెడెన్షియల్స్ ఒకసారి టెస్ట్ చేయి అని చెప్పి ఇచ్చినావు అనుకో, వాడు ఓకే. లాగిన్ అయ్యి ఒక టేబుల్ డిలీట్ చేసాడు అనుకో, అప్పుడు ఎవరి మీద పడుతుంది ఇంపాక్ట్? నీ మీద ఎవరైతే పడుతుంది. రైట్స్ ఇచ్చింది. అవును. ఎగ్జాక్ట్లీ వాళ్ళకి తెలుస్తుంది కదా ఎవడు అవును. ఎవడు చేశాడు అనేది డీబీలో తెలిసిపోయింది, అవును ఎవడే బ్రో. కోరి ఎవరు ఎగ్జిక్యూట్ చేశాడు. క్రెడెన్షియల్స్ యూజ్ చేస్తారు అని. అవును. ఎగ్జాక్ట్లీ. ఓకేనా? సో అందుకే ఓకే. ఏం చెప్తారు ఏంటంటే ఐపీ అడ్రస్ ని కూడా రెస్ట్రిక్ట్ చేస్తారనమాట, ఒకవేళ ఐపీ అడ్రస్ ని కూడా ట్రాక్ చేయడానికి. సో ఓకే. కంపెనీలో పనిచేసే ప్రతి ఒక్కరి దగ్గర ఐపీ అడ్రస్ ట్రాకబుల్ ఉంటుంది. ఓకే. ఓకే. ఎందుకంటే వాళ్ళ సిస్టమ్ కదా ఇచ్చేది, మన సిస్టమ్ కాదు కదా. అవును బ్రో. ఓకే. సో ఆ సిస్టమ్ లో కొన్ని సెట్టింగ్స్ అన్ని సెట్ చేసి ఉంటారు అనమాట. ఓకే. రైట్. సో ఇప్పుడు మనము అవుట్ సైడ్ నుంచి కనెక్ట్ అవ్వాలి అంటే అంటే ఈ యాక్సెస్ ఇవ్వాలి మనం. ఓకేనా? ఈ యాక్సెస్ ఇవ్వాలి అంటే ఎలాగో చూద్దాం ఇప్పుడు. ఇక్కడ మనం చూస్తే పబ్లిక్ పబ్లిక్లీ పబ్లిక్ యాక్సెసిబుల్ నో యాక్సెస్. అవును. నో ఉంది కదా. రైట్. అవును. సో ఫస్ట్ దీన్ని మనం ఎడిట్ చేద్దాం. యాక్షన్స్ లోకి వెళ్ళి లేదంటే మాడిఫై చేద్దాం. ఓకే. అడిషనల్ కాన్ఫిగరేషన్ లో పబ్లిక్. ఓకే. లెట్ మీ ఓకే. మేక్ ద పబ్లిక్. నో ప్రాబ్లం, పబ్లిక్ పెట్టినా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే. పబ్లిక్ ఓకే. అయింది. సో ఒకసారి ట్రై చేసి చూద్దాం ఓకే. మళ్ళీ. ఇప్పుడు పబ్లిక్ అయింది అది. ఓకే. ఇప్పుడు కూడా అవ్వదు అది. ఎందుకు అవ్వదు చెప్పు? జస్ట్ మనం పబ్లిక్ ఇచ్చాం అంతే. అవును బ్రో. అంటే అక్కడ ఇంకా ఇన్బౌండ్ అవుట్బౌండ్ దగ్గర ఇంకా రెస్ట్రిక్షన్స్. ఇంకా ఉన్నాయి అక్కడ. రైట్. అది కరెక్ట్. అంతే. సో కనెక్ట్ అవ్వట్లేదు అంటే నీ దగ్గర క్రెడెన్షియల్స్ ఉన్నా కనెక్ట్ అవ్వట్లేదు అంటే ఏంటి ప్రాబ్లం చెప్పు ఇప్పుడు? ఏమని అడుగుతాం మీ మేనేజర్ని? సో ఐ హ్యావ్ ద క్రెడెన్షియల్స్. ఓకే. బట్ స్టిల్ ఓకే. నాట్ ఏబుల్ టు కనెక్ట్ టు ద డేటాబేస్. మేబీ దెర్ ఈస్ సమ్ ఇన్బౌండ్ అవుట్బౌండ్ రూల్ ఈస్ స్టాపింగ్. ఆ పదం వాడావంటే చాలు. ఓకే. వీడు ఓకే. అక్కడ చెక్ చేయమంటున్నాడు అని చెప్తుంది ఆ పదం. ఓకే. ఓకే. ఈవెన్ పబ్లిక్ ఉంది బట్ స్టిల్ యాక్సెస్ రావట్లేదు. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే సెక్యూరిటీ గ్రూప్స్ లోకి వెళ్ళి, ఓకే. ఇక్కడ మీకు బాటమ్ లో సెక్యూరిటీ గ్రూప్స్ రూల్స్ ఉన్నాయి, దాంట్లోకి వెళ్దాం. ఇంట్లోకి వెళ్ళి లెట్ మీ ఓపెన్ దిస్. ఇక్కడ ఉన్నాయి చూడు, ఇన్బౌండ్ రూల్స్ అవుట్బౌండ్ రూల్స్. అవుట్బౌండ్ రూల్స్. ఓకే. సో ఇన్బౌండ్ రూల్స్ మనకి బయట నుంచి వచ్చేది అనమాట ఇది.
దీంతో ఓకే. మన సంబంధాలు దీని మీద ఫోకస్ చేద్దాం ప్రస్తుతానికి. ఇది లోకల్లో మాత్రమే, అంటే ఏడబ్ల్యూఎస్ లో ఇంటర్నల్ గా జరుగుతుంది కదా, దాన్ని మాత్రమే యాక్సెస్ చేస్తుంది ఇది. ఓకే. ఓకే. ఇప్పుడు నేను ఎడిట్ ఇన్బౌండ్ రూల్ లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ రూల్, ఒక రూల్ యాడ్ చేస్తున్నా. ఇక్కడ ఓకే. నుంచి ఇప్పుడు మనది ఏంది MySQL కదా, అవును. అంటే చూద్దాం ఎక్కడైనా ఉందా MySQL. ఇది పోస్ట్ ఎస్క్యూఎల్. ఓకే. ఇద్దాం MySQL MySQL. అవును. ఇక్కడ చూసాడు బై డిఫాల్ట్ 3306. దాని మీనింగ్ ఏంటంటే ఈ అవును. 3306 అనే పోర్ట్ కి యాక్సెస్ ఎక్కడి నుంచి ఇస్తాం. ఇక్కడ మనము ఇక్కడ ఇది ఇచ్చామనుకో. ఓకే. ఓకే. ఇది ఐపీ అడ్రస్. ఈ ఐపీ అడ్రస్ ఇస్తే దాని మీనింగ్ ఏంటంటే ఎనీ వన్ కెన్ యాక్సెస్ దిస్ డేటాబేస్. ఓకే ఓకే. బ్రో. లేదు నేను పర్టికులర్ గా ఒక ఐపీ అడ్రస్ మెన్షన్ చేస్తే ఆ ఐపీ అడ్రస్ మాత్రం ఇవ్వాలి అంటే ఆ ఐపీ అడ్రస్ ఇచ్చి ఇక్కడ తీసుకుంటాం. ఓకే బ్రో. ఓకే. ప్రస్తుతానికి అంత రెస్ట్రిక్షన్ వద్దాం, మనం టెస్ట్ చేసుకోవడానికే కాబట్టి లెట్ మీ ఓకే. యూజ్ దిస్. సో ఎప్పుడైతే నువ్వు ఇది పెట్టావో చూసావా, వార్నింగ్ ఇచ్చాడు. ఇట్స్ లైక్ ఎ వార్నింగ్. రూల్స్ విత్ ఓకే. సోర్స్ అలో ఐపీ అడ్రస్ టు యాక్సెస్ యువర్ ఇన్స్టాన్స్. We recommend రికమెండెడ్ settings సెట్టింగ్స్ group rules to allow access from known IP address only. ఓకే. తెలిసిన ఓకే. ఐపీ అడ్రస్ పెట్టు, లేదంటే ఆ క్రెడెన్షియల్స్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాడు యాక్సెస్ చేస్తాడు అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే. క్లారిటీ వచ్చింది కదా. సో క్లారిటీ డేటాబేస్ వచ్చింది బ్రో. క్లౌడ్ లో ఉన్న డేటాబేస్ తో కనెక్ట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా నీకు నీ ఐపీ అడ్రస్ కోడ్ పర్మిషన్ ఇవ్వాలి, ఈవెన్ నీ దగ్గర క్రెడెన్షియల్స్ ఉన్నా. ఓకే. రైట్. ఇప్పుడు నేను సేవ్ కొడతా ఈ రూల్. ఓకే బ్రో. సో ఇప్పుడు ఎవరి దగ్గర నా క్రెడెన్షియల్స్ వాడు యాక్సెస్ చేయగలుగుతాడు డేటాబేస్. ఇప్పుడు చూడు, నేనేం చేయలేదు, మళ్ళీ ఇక్కడికి వస్తున్నా. ఇప్పుడు టెస్ట్ కొడతా చూడు ఏమైంది. హోస్ట్ ఇస్ సక్సెస్ఫుల్లీ ఎస్కేప్. ఆ పర్మిషన్ ఇచ్చేసాడు. ఓకే. ఓకేనా. లెట్స్ ఓకే లాగిన్. బ్రో. ఓకే. కొట్టేస్తే పెద్ద వచ్చేసింది బ్యాచ్ ఓకే 8. ఓకే. సో ఇప్పుడు టెర్మినాలజీస్ ఏం వాడతావు, నేను ప్రతిసారి టెర్మినాలజీస్ అంటే ఏంటని తెలుసా, అక్కడ పిలిచే పదాలు అనమాట. ఓకే. సో ఓకే ఇన్బౌండ్ బ్రో. అవుట్బౌండ్ రూల్స్, పర్మిషన్ యాక్సెస్, పర్మిషన్ డినైడ్, అంటే పబ్లిక్ యాక్సెస్ అని ఒకటి ఇచ్చాం. ఏం చేసాం మొత్తం, ఒకటి పబ్లిక్ చేసాం ఫస్ట్, తర్వాత ఫస్ట్ ఇన్బౌండ్ అవుట్బౌండ్ రూల్ ఎడిట్ చేసాం, అంతేనా. అవును బ్రో. రైట్. ఇది ఫ్రెష్ డేటాబేస్, అందుకే మనకి ఇక్కడ ఏం లేవు. ఓకే. ఓకే. లెట్ మీ క్రియేట్ ద స్కీమా. సో నేనేమంటే బ్యాచ్ 69, సారీ బ్యాచ్ 89. స్కీమా అంటే డేటాబేస్ క్రియేట్ చేద్దాం. ఓకే. ఓకే. రైట్. బ్యాచ్ రెడీగా ఉంది. ఓకే. ఒకటి. సో ఇప్పుడు మనము ఈ టేబుల్స్ క్రియేట్ చేద్దాం. సో టేబుల్ ఓకే. క్రియేట్ చేసే ముందు మన ప్రాజెక్ట్ తగ్గట్టు క్రియేట్ చేసుకుందాం. నిన్న మనం ఓకే. డిస్కస్ చేసేటప్పుడు కాన్ఫిడెన్స్ పేజ్ లో అవును బ్రో. ఒకటి మాట్లాడుకున్నాం కదా. అవును బ్రో, ఆర్డరింగ్ ఆఫ్ ఐటమ్స్ అని చెప్పేసి. ఎస్. కరెక్ట్. సో దానికి తగ్గట్టు మనం డిజైన్ చేసుకుందాం. యాక్చువల్లీ ఆ ఓకే. డిజైన్స్ అన్ని వాళ్ళు ఇచ్చేస్తారు మనకి, మనకు అవసరం లేదు. బట్ మనం ఓకే. నేర్చుకుంటున్నాం కాబట్టి అంతా కూడా మనమే చేయాలి. స్క్రాచ్ నుంచి ఓకే. చూద్దాం. ఇది రియల్ టైం ప్రాజెక్ట్ అని మాట్లాడుకున్నాం మనం. అవును. ఈ కామర్స్ రిలేటెడ్ ఆర్డర్ ఫ్రాడ్ డిటెక్షన్. ఓకే. ఇది ఆర్డర్ ఐడి స్టెప్స్, వ్యాలిడ్, ఫ్రాడ్, అవును. ఇన్వెంటరీ, సక్సెస్. ఇవి ఏంటంటే స్టేటస్ ఇవి. ఓకే. మనకు కావాల్సింది, మనకి యాక్చువల్ డేటా కావాలి. డేటా ఇంటిగ్రిటీలోకి వెళ్దాం. ఈవెంట్ నేము, ఈవెంట్ బాడీ ఇచ్చాడు, ఆర్డర్ ఐడి, యూజర్ ఐడి, ఐటమ్స్. రైట్. ఓకే. ఇది తీసుకుందాం. ఆర్డర్ ఐడి, యూజర్ ఐడి, ఇది ఆర్డర్ ప్లేస్ ఫస్ట్ స్టెప్ ఇది. ఓకే. ఇట్లా వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత పేమెంట్ మెథడ్ క్రెడిట్ కార్డ్. ఓకే. లెట్స్ టేక్ దిస్ బాడీ. ఈ బాడీలో ఉన్న డేటా తీసుకుందాం, అంటే మనకు కావాల్సిన ఈ టేబుల్. ఓకే. ఇక్కడ స్టేటస్ కార్డ్, స్టేటస్ యాడ్ చేసుకోవాలి మనం ఎక్స్ట్రాగా. లెట్ మీ టేక్. ఓకే. సో నేను చాట్ జీపీటీని వాడతాను ఇప్పుడు. ఓకే. ఏంలే ఇక్కడ క్రియేట్ క్రియేట్ ఏ టేబుల్. ఓకే. ఫ్రమ్ ఓకే. ది టేబుల్ అంటే టేబుల్ కాదు, టేబుల్ స్ట్రక్చర్ కావాలి నాకు. టేబుల్ స్ట్రక్చర్ కావాలి. ఫ్రమ్ ది బిలో కంటెంట్, 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 యాడ్ కాలం స్టేటస్. ఓకే. స్టేటస్ యాడ్ కాలం స్టేటస్ కూడా యాడ్ చేయమంటున్నాను.
ఓకే. ఇంకేమైనా ఉన్నాయి దీంట్లో చూసుకోవడానికి, లైక్ ఇక్కడ క్రియేట్ అప్డేట్ లేదు కదా. సో అవును. లెట్ మీ అట్ ద క్రియేటెడ్ యాడ్ కాలమ్స్, యాడ్ కాలమ్స్, ఎక్స్ట్రా కాలమ్స్ అన్నమాట. స్టేటస్ ఓకే. క్రియేటెడ్ ఎట్ కావాలి. నెక్స్ట్ నాకు అప్డేటెడ్, అప్డేటెడ్. అప్డేటెడ్ ఎట్ కావాలి. ఇంకేం స్టార్ట్ చేసుకుందాం. ఒక ట్రాక్ చేయడానికి, ఒక పర్సన్ యొక్క యూజర్ ని ట్రాక్ చేసుకోవడానికి మనకి టైమింగ్స్ ఈవెంట్ కూడా మెన్షన్ చేయాలి బ్రో, అప్డేట్ టైమ్. అక్కడ వచ్చేసి ఆటోమేటిక్ గా. ఓకే. ఇంకేం మెన్షన్ చేయొచ్చు మనం ఈ డీటెయిల్స్ లో? ఆర్డర్ ఐడి, యూజర్ ఐడి, ఐటమ్స్, టోటల్ ఓకే. అమౌంట్, మెథడ్స్. అంటే ఇంకా యూజర్ ఐడి అంటే ఎవరు క్రియేట్ చేస్తున్నారో వాళ్ళ యూజర్ ఐడి వస్తుంది అంతే కదా. అవును, అవును. అప్డేట్ యూజర్ ఐడి, చేసినప్పుడు కూడా వాళ్ళ యూజర్ ఐడి అప్డేట్ అవును, అవుతుంది. అవును, వాళ్ళు. ఓకే. స్టేటస్ ఏంటంటే ట్రాక్ చేసుకోవడానికి అనమాట, అంటే ఏ స్టేజ్ లో ఉన్నాం అనేసి. ఓకే. ఓకే. ఈవెంట్ టైప్ కార్డ్ తీసుకుందాం. ఈవెంట్ టైప్ అవసరం లేదు. ఈవెంట్ టైప్ అవసరం, ఓకే రైట్, సరిపోతుంది లేదు. ఓకే. మీరు ఇచ్చిన కేటాని ప్రింట్ చేయలేదు. రైట్, 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 కరెక్ట్. ఏదో మిస్ చేశాను అనుకున్నా. ఇది కడుగుతాం. అంటే మనం చేసుకోవచ్చు, కాకపోతే అంత ఎందుకు టైం, వాళ్ళు చేసేస్తారు కదా. అవును. అంటే వాళ్ళు చేసిస్తే మనం డైరెక్ట్ గా క్వైరీ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు కదా. అవును, అవును, తక్కువ అంతే, కష్టం. అంతే. రైట్, చూసావా? ఈ ఉమ్. ఇన్ఫర్మేషన్ మొత్తం వాడు ఇక్కడ రాస్తాడు వాడు. ఓకే. ఓకే. రాసి టేబుల్ స్ట్రక్చర్ ఎలా కావాలి అనేసి. So, ఇంత ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళు చాలా ఏళ్ళ నుంచి రీసెర్చ్ చేసి సెట్ చేస్తారు. ఓకే. ఓకేనా. ఎస్క్యూఎల్ query టు క్రియేట్ ఏ టేబుల్. ఓకే, ఇప్పుడు నాకు ఓకే. ఎస్క్యూఎల్ క్వరీ కావాలి. ఓకే, సేమ్ ఇలాగే ఉంటుంది. మీకు ఇట్లా ఓకే. ఇచ్చుంటాడు. ఆ, ఇది ఎస్క్యూఎల్ క్వరీ, క్రియేటెడ్ టేబుల్, ఆర్డర్స్, ఆర్డర్ ఐడి, యూజర్ ఐడి ఆర్డర్ ఐటమ్స్. ఆర్డర్ టేబుల్, ఆర్డర్ ఐటమ్స్ రెండు తీసుకున్నాడు. రెండు తీసుకున్నాను. ఓకే, లెట్స్ టేక్ ద, అంటే ఆర్డర్ టేబుల్ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి కదా. అంటే ఐటమ్స్ ఎందుకు వాడు టూ ఇచ్చాడు అంటే, ఇక్కడ చూడు ఇది ఏంది, డిక్షనరీ, సారీ లిస్ట్ ఇచ్చాడు. డిక్షనరీ లిస్ట్ ఇచ్చారు లిస్ట్, బ్రో. లిస్ట్ లో ఎస్క్యూ క్వాంటిటీ, ఆర్డర్ ఐటమ్స్. అవును. అందుకే ఒక ఆర్డర్ ఒక టేబుల్లో ఐటమ్స్ ఇంకో దాంట్లో తీసుకున్నాడు. సూపర్. ఓకే. మనం ఇదే స్ట్రక్చర్ ఫాలో అవుతాం. ఆర్డర్ కావాలి నాకు. ఉమ్. ఓకే, ఆర్డర్, అండ్ ఆర్డర్స్ తో పాటు టేబుల్, ఆర్డర్ ఐటమ్స్. సో ఫస్ట్ మనం ఏది ఓకే. ఎగ్జిక్యూట్ చేయాలి చెప్పు? ఫస్ట్ మనం ఆర్డర్ ఐటమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి బ్రో. సూపర్. అంతేనంటారా? కానీ ఇక్కడ ఎందుకంటే ఆర్డర్ ఉంది నాకు కదా. ఉమ్, అంటే ఇక్కడ ఆర్డర్ ఉంది ఐటమ్స్ కదా. ని ఇంటిగ్రేట్ చేయాలంటే ఆర్డర్ ఐడి కావాలి కదా బ్రో మళ్ళీ. కరెక్టే. ఇప్పుడు నేను ఇది ఎగ్జిక్యూట్ చేశాను అనుకుందాం, ఓకేనా. ఆ, ఇది ఏం ఓకే. చేస్తుంది? ఇక్కడ ఆర్డర్స్ ఉంది, ఓకే. ఓకే. ఆర్డర్స్ అనే అర్థమైంది టేబుల్ బ్రో. ఉంది. ఫస్ట్ ఏంటంటే ఆర్డర్ వచ్చిన తర్వాతనే పర్టికులర్ ఆర్డర్ కి మళ్ళీ ఇన్నర్ గా ఆర్డర్ ఐటమ్స్ ఉంటుంది. రైట్. సో ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే. ఓకే, డేటాబేస్ నేమ్ సెలెక్ట్ చేయాలంటుంది. సో ఇక్కడ మనము ఆర్డర్ టేబుల్ ఇచ్చాం కదా. దీన్ని ఏం అవును. చేస్తామంటే రైట్ క్లిక్ ఇచ్చి మనం డిఫాల్ట్ పెట్టుకుందాం దీన్ని సింపుల్ గా. ఓకే. సెట్ యాజ్ డిఫాల్ట్. లేదు అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇట్లా ఇచ్చుకోవాలి, విఏటిసిహెచ్ బ్యాచ్ 8. ఓకే, బ్యాచ్ ఓకే. 8. సో ఇట్లా ఇచ్చిన తర్వాత మేమేం చేస్తాము అంటే రియల్ టైంలో ఓకే. ఒక కొరీ ఏదైనా మనం క్రియేట్ చేస్తున్నాము అంటే, ఓకేనా. లెట్ ఓకే. మీ టేక్ ద ప్రాజెక్ట్ ఈటీఎల్ ఆర్కెస్ట్రేషన్, గుర్తుపెట్టుకో. న్యూ విండోస్. ఓకే. ఒకటి ఏదైనా మనం క్రియేట్ చేస్తుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ డేటాబేస్ అని ఒకటి తీసుకుంటారు. డేటా బేస్ అనే ఫోల్డర్ తీసుకొని దీని లోపల ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ రాసుకుంటారు. ఓకే. దీన్ని ఎలాగ చేస్తారు అంటే వర్షన్ 1, వర్షన్ 2 అట్లా తీసుకుంటారు అనమాట. ఓకే, ఓకే. సార్. క్రియేట్, క్రియేట్ ఓఆర్ ఆర్డర్ టేబుల్, టేబుల్ డాట్ ఎస్క్యూఎల్ ఓకే. ఎక్స్టెన్షన్. ఓకే,
సో ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకుంటారు. అంటే ఎవరైనా న్యూ ఎంప్లాయ్ వచ్చినప్పుడు తను ఎగ్జాక్ట్లీ. సెటప్. ఓకే. కొత్త ఎంప్లాయీ ప్లస్ ఇప్పుడు నేను వేరే డేటాబేస్ కు మైగ్రేట్ చేయాలనుకున్నాం. ఓకేనా, అంటే ఓకే. కొత్తగా ఇప్పుడు నా లోకల్లో డెవలప్ చేసుకుని అయిపోయింది. నేను ఇప్పుడు వేరే ఓకే. డేటాబేస్ కి మైగ్రేట్ చేయాలనుకో, ఓకే, వేరే ఓకే. సర్వర్ లో ఉన్న డేటాబేస్ కి అక్కడ ఓకే. మళ్ళీ టేబుల్స్ క్రియేట్ చేయాలి. లైక్ సంథింగ్ డేటాబేస్ ఓకే. రిలేటెడ్ ఎస్క్యూఎల్ కమాండ్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేయాలి కదా. అప్పుడు అవును. వాడికి ఎడ తెలుస్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక డేటాబేస్ తీసుకొని ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ఎస్క్యూఎల్స్ అన్ని ఇక్కడ మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. ఇది ఓకే. క్రియేట్ ఆర్డర్ టేబుల్. ఓకే. ఇప్పుడు ఇంకోటి తీసుకుంటాము, క్రియేట్ ఐటమ్స్, ఐటమ్స్ టేబుల్. సో ఎవరైతే అంటే కొత్తగా వచ్చి చూస్తారో వాళ్ళకి తెలిసిపోయిద్ది అనమాట ఏమేమి వాడారు ఏంటి అనేది. ఓకే. వాడు ఒకవేళ వాడు కొత్త డేటాబేస్ తీసుకొని డెవలప్ చేసుకోవాలనుకుంటే వీటిని ఫాలో అవుతూ చేసుకుంటాడు. ఓకే. మీరు మీరు ఇక్కడ ఎస్క్యూఎల్ లో ఏం చేంజ్ చేసినా యూ మస్ట్ యాడ్ ఇట్ హియర్. ఓకే. ఎందుకు యాడ్ చేయాలంటే ఖచ్చితంగా చేయాల్సింది. ఓకే, ఓకే. నువ్వు చేయకుండా డైరెక్ట్ గా చేసుకుంటే వాళ్ళకి తెలియదు కదా నువ్వేం చేసావు అనేది. అవును. దాన్ని కూడా పిఆర్ లో రివ్యూ చేస్తారనమాట. ఓకే. ఎందుకు చేంజ్ చేసావు డేటాబేస్ అడుగుతారు. అప్పుడు ఓకే. నువ్వు ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. ఓకే. ఓకేనా. ఓకే. ఓకే. సో లెట్ మీ ఎగ్జిక్యూట్. ఓకే, డేటాబేస్ తీసుకుని వస్తాం. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం, క్రియేట్ అయిన టేబుల్ రావలేదు అంటే మనం ఇంకా ఎగ్జిక్యూట్ చేయాలి. లెట్ ఎగ్జిక్యూట్. యా, గ్రీన్ సింబల్ వచ్చిందంటే ఎగ్జిక్యూట్ అయినట్టు. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఎగ్జిక్యూషన్. యా, టేబుల్ వచ్చింది చూసావా. అవును. ఆర్డర్ ఆర్డర్ టేబుల్ రెడీ టేబుల్. అయింది. సో ఆర్డర్ ఐటమ్స్ కూడా మనం యాడ్ చేసుకుందాం. కంపల్సరీ ఇలా ఉండాలి. ఓకే. ఓకే, ఇదంతా డెవలపర్ చూసుకునే పని. ఓకే. డేటాబేస్ కి యాక్సెస్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, బట్ డేటాబేస్ లో ఉన్న టేబుల్స్ మనం చూసుకోవాల్సింది. ఓకే. ఓకే, రైట్, ఇది అయిపోయింది. ఒకసారి చూసుకుంటే ఆర్డర్ ఐటమ్స్ ఇవి, ఓకే. ఆర్డర్స్ ఇవి. ఓకే. సో ఇక్కడ మనకి ఆర్డర్ ఐటమ్స్ కి ఆర్డర్ కి ఏ టైప్ ఆఫ్ రిలేషన్ అని చెప్పు. ఆర్డర్స్ ఉన్నాయి కదా. ఫారిన్ కి ఆ- యాక్సెస్. అవును. ఆ, ప్రైమరీ ఏ కి టైప్, యాక్సెస్. ఏ టైప్ ఆఫ్ రిలేషన్, వన్ టు మెనీయా, వన్ మెనీ టు వన్నా, వన్ టు వన్నా. అంటే ఆర్డర్ వచ్చేసేమో 1 to 1 ఉంటుంది. ఆర్డర్ నుంచి ఐటమ్స్ కి అయితే 1 to many ఉంటుంది. పర్ఫెక్ట్, అంతే. వన్ టు మెనీ రిలేషన్షిప్ ఉంది. అవును. ఎక్కడైతే వన్ టు మెనీ రిలేషన్షిప్ ఉంటుందో, ఓకే, ఇప్పుడు ఆ ఫారెన్ కి ఎక్కడ ఉన్నట్టు ఇప్పుడు. ఆర్డర్ ఐటమ్స్ లో ఉంటుంది ఫారిన్ కి. ఇక్కడ ఆర్డర్ లో ఉంటుంది. సారీ, కరెక్ట్, సారీ, ఆర్డర్ కరెక్ట్. ఐటమ్స్ లోనే ఉంటుంది. ఆర్డర్ ఐటమ్స్. ఇది ఆర్డర్ ఐడి. ఇక్కడ అవును. వస్తుంది ఐడి. ఓకే, ఇన్ కేస్ నువ్వు ఈ యొక్క స్ట్రక్చర్ చూసుకోవాలనుకుంటే ఏది రిలేషన్షిప్ ఉందో రైట్ క్లిక్ ఇచ్చి ఆల్టర్ టేబుల్ అని ఉంటుంది. ఓకే. దాంట్లోకి వెళ్ళాము అంటే నీకు ఇక్కడ మొత్తం ఇక్కడ ద ఫారెన్ కీస్ అని వచ్చేసాం. అవును. ఇక్కడ చూడు, ఫారెన్ కీ అంటే ఆర్డర్ ఐటమ్ దేంతో లింక్ అయింది, బ్యాచ్ 89 లో ఆర్డర్స్ ఆర్డర్స్ తో లో. లింక్ అయింది. ఓకేనా. ఓకే. ఇన్ కేస్ ఒకవేళ రిలేషన్ ఏర్పరచాలంటే నువ్వు ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ వచ్చేసి ఆర్డర్ ఐడి, రిఫరెన్స్ కాలం ఐడి, ఆర్డర్ ఐడి. ఓకే, కూల్. డేటాబేస్ తో క్రియేట్ చేసాము అండ్ ఆర్డర్ ఐటమ్స్ క్రియేట్ చేసాము. ఓకే. ఓకే. ఓకే, టేబుల్ రెడీగా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాము అంటే నిన్న మనం డిప్లాయ్ చేసి చూసామా మనం కోడ్ ని. డిప్లాయ్ చేసాం కానీ మనకి చూపించారు బ్రో. ప్రింట్ రైట్. అనేది టేబుల్స్ అని చూపించారు కదా. ఓకే, పర్ఫెక్ట్. సో ఇప్పుడు యాక్చువల్గా నిన్న నేను చేసిన తర్వాత ఇక్కడ ఏమైంది ఇది, రిక్వెస్ట్. ఇంటిగ్రేషన్ డిస్కనెక్ట్ చేసేసాను నేను. అవును. ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా చేసి చూపిస్తాను చూడు ఇది. ఓకే. అంటే ఇప్పుడు నా పైచాము AWS తో కనెక్షన్ లో లేదు. ఓకే బ్రో. ఓకేనా, రైట్. సో ఫస్ట్ మనము కనెక్షన్ ఏర్పరుద్దాం, తర్వాత మాట్లాడుదాం ఏమైనా ఉంటే. సో డేటాబేస్ ఇప్పుడు మనము లోకల్లో నుంచి యాక్సెస్ చేయగలుగుతున్నాం. హ్యాపీ. అవును. సో ఐఆమ్ రోల్, ఒక రోల్ క్రియేట్ చేద్దాం. అంటే నేను అది తీసేసాను నేను.
ఎందుకంటే ఇవి మనం పబ్లిక్ చేయకూడదు. ఆ ఓకే. కీస్ ఉన్నాయి అనుకో నీ దగ్గర, ఎవరికి దగ్గర కానీ వచ్చి ఇప్పుడు నేను లైవ్ లో చూపిస్తున్నాను కదా. సో ఆ అవును. కీస్ ఎవరైనా వాడారు అనుకో, ఉమ్. ఆ కీస్ వాడి నువ్వు సర్వీసెస్ ఇక్కడ క్రియేట్ చేసేయచ్చు. ఓకే. ఓకే. సో అవి మళ్ళీ ఎవరితో పడితే వాళ్ళతో షేర్ చేయకూడదు మనం, ఓకే. యూజర్స్. నేను అందుకే చెప్పిన, అంటే ఎక్స్ప్లెయిన్ చేసిన చరిత్ర నేను ఇమీడియట్ గా డిలీట్ చేస్తా ఉంటాను ఓకే. దమ్మి. ఎందుకంటే యాక్చువల్ గా నేనేమంటున్నానంటే, నేను ఫుల్ యాక్సెస్ ఇస్తున్నాను అనమాట, అది ప్రాబ్లమ్. అడ్మిన్ యాక్సెస్ ఇస్తున్నా. ప్రస్తుతానికి నేను ఇక్కడ ఏం ఓకే. యాక్సెస్ ఇవ్వట్లా, నీకు చూపిస్తా ఎర్రర్స్ ఎలా వస్తాయి అనేది. ఓకే. క్రియేట్ యూజర్. ఓకే, అంటే ఇప్పుడు నేను అప్పుడు ఒకటి. నేను ఇప్పుడు డమ్మీగా పెట్టుకోవచ్చు కదా బ్రో, నేను అది నీ డమ్మీ అని ఇష్టం, పెట్టాను కదా. యూజర్ దాని నేమ్ నీ యాక్సెస్ ఇష్టం. కూడా ప్రైవేట్ పెట్టుకున్నా నాకు ఇష్యూ రాదు కదా. ఆహా. అది నీ అట్లా అది నీ షేర్ చేయకూడదు అంతే. ఓకే. సెక్యూరిటీ క్రెడెన్షియల్కి వెళ్ళిన తర్వాత యాక్సెస్ కీస్ ఉంటాయి, ఇక్కడ క్రియేట్ చేయి. అదర్స్ ఓకే. తీసుకో. నెక్స్ట్ ఓకే. క్రియేట్ యాక్సెస్. సో కాపీ చేసుకో ఈ క్రియేట్ యాక్సెస్. బ్యాచ్ లోకి వచ్చి ఇక్కడ నీకు త్రీ డాట్స్ ఉంటాయి, దాని మీద క్లిక్ చేయి. యాడ్ న్యూ కనెక్షన్ లోకి వెళ్ళు. ఎడిట్ క్రెడెన్షియల్స్ ఫైల్ లోకి వెళ్ళు, తర్వాత ఇవి డీటెయిల్స్ వస్తాయి, అక్కడ జస్ట్ రీప్లేస్ చేయి వాటితో. ఓకే. మనం అలా అనుకున్నప్పుడు డాట్ టిఎన్వి ఫైల్ పెడితే సరిపోతుంది కదా బ్రో, మనము ఉమ్. గిట్లోకి పుష్ చేయం కదా ఇంకా. లేదు చెయ్యం. ఇది వెళ్ళదు. ఓకే. ఓకే, సో ఇప్పుడు చూడు, ఇక్కడ నాకు S3 ఉంది కదా. నేను అవును. కనెక్ట్ అయ్యాను, కనెక్ట్ అయితే నాకు ఇట్లా ఇక్కడ ఎర్రర్ పోయింది, బట్ ఇక్కడ చూసావా ఏమో ఇచ్చింది, ఎర్రర్ లోడింగ్ ఎర్రర్ రీసెస్ లోడింగ్ యాక్సెస్. యాక్సెస్ సో డినైడ్ అని వస్తుంది, అంటే పర్మిషన్ యాక్సెస్ లేదు కదా. యూ హ్యావ్ ద ఆథరైజేషన్. సో అవును. అథెంటికేషన్ అయిపోయింది, బట్ యూ అవును. డోంట్ హ్యావ్ ద ఆథరైజేషన్. అంటే నువ్వు AWS తో కనెక్ట్ అయ్యావు, అవును. పైచామ్ ద్వారా AWS తో కనెక్ట్ అయ్యావు, బట్ ఓకే. AWS లో ఉన్న సర్వీసెస్ ని యాక్సెస్ చేయడానికి నీ పర్మిషన్ లేదు. ఓకే. అర్థమైందా? అర్థమైంది బ్రో. క్లారిటీ వచ్చింది కదా. నువ్వు AWS తో కనెక్ట్ అయ్యావు, హ్యాపీ. బట్ AWS లో ఉన్న సర్వీసెస్ నీ కనెక్షన్, నీ సర్వీసెస్ కి యాక్సెస్ లేదు. సో అవును. ఎప్పుడైనా సరే నీకు ఒక సర్వీస్ యాక్సెస్ ఇష్యూ వచ్చిందంటే, నువ్వు ఇమీడియట్ గా ఏం చేయాలి, స్క్రీన్ షాట్ తీసుకొని ఐఎమ్ అనేబుల్ టు కనెక్ట్ టు దిస్ సర్వీస్, మేబీ ఐ డోంట్ హ్యావ్ ద పర్మిషన్ టు యాక్సెస్ దిస్ అంటూ. అప్పుడు వాడు ఏం చేస్తాడో చూద్దాం. అప్పుడు నువ్వు ఎప్పుడైతే రిక్వెస్ట్ పెడతావో, ఓకే, అప్పుడు వాడు ఏం చేస్తాడు తెలుసా, నీ యూజర్కి వచ్చేసి, నీ యూజర్ని ఓపెన్ చేసి, ఓకే, ఓకే. ఇక్కడ పర్మిషన్స్ అనేది యాడ్ యాడ్ పర్మిషన్స్ అని, పర్మిషన్స్. ఓకే బ్రో. దాంట్లోకి వెళ్తాడు. దాంట్లోకి వెళ్ళి ఇక్కడ మూడు ఆప్షన్స్ ఉంటాయి. ఈ మూడు ఆప్షన్స్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఒక గ్రూప్, ఒక టీమ్ లో వర్క్ చేస్తున్నావు అనుకో, ఆ టీమ్ ఓకే. కి పర్మిషన్స్ ఉంటాయి. అంటే లైక్ ఆ టీమ్ లో ఉన్న రీసోర్సెస్ అందరూ కూడా యాక్సెస్ ఓకే. చేసేటట్టు ఆ గ్రూప్ కి నిన్ను డైరెక్ట్ గా యాడ్ చేసేస్తాడు. ఓకే. ఓకే. అప్పుడు నీ ప్రాజెక్ట్ కి సంబంధించిన రీసోర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ యాక్సెస్ నీకు వచ్చేస్తుంది. ఓకే. ఓకే. అది యాక్చువల్ గా మామూలుగా రియల్ టైమ్ లో జరిగేది గ్రూప్ యాక్సెస్ ఉంటుంది, మాక్సిమం గ్రూప్ యాక్సెస్. ఓకే. సో ఓకే. మనకి ఇప్పుడు గ్రూప్స్ అట్లాంటి ఏమి లేవు కాబట్టి మనము ఒక పాలసీని డైరెక్ట్ గా అటాచ్ చేస్తాం. అంటే ఓకే. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా S3 రిలేటెడ్ సర్వీసెస్. నేను ఇప్పుడు ఓన్లీ S3 బకెట్ కి ఇచ్చి చూపిస్తా చూడు ఎలా జరుగుతాం. ఓన్లీ S3కి మాత్రమే, S3 ఫుల్ యాక్సెస్ ఇస్తున్నా. మళ్ళీ S3లో ఓకే. కూడా చాలా ఉంటాయి. రీడ్ ఆపరేషన్, రైట్ ఆపరేషన్, క్రియేట్ ఆపరేషన్, డిలీట్ ఆపరేషన్స్, చాలా ఉంటాయి మళ్ళీ ఇండివిడ్. నీకు ఓన్లీ రీడ్ ఆపరేషన్ ఇవ్వాలంటే S3లో ఇది. ఓకే బ్రో. ఒకవేళ నువ్వు ఏదైనా ఆబ్జెక్ట్ అప్లోడ్ చేయాలనుకో, లైక్ దానికి సపరేట్ గా ఉంటుంది అనమాట. బేస్డ్ ఆన్ ఓకే. యువర్ రోల్, నీ రోల్ బేస్ చేసుకొని మళ్ళీ నీకు ఏ టైప్ ఆఫ్ యాక్సెస్ ఇవ్వాలో డిసైడ్ చేస్తారు. ఏది S3లో. ఇప్పుడు నేను S3 ఫుల్ యాక్సెస్ ఇచ్చా, చూడు ఏం జరుగుతుంది. ఓకే. S3 ఫుల్ యాక్సెస్ ఇచ్చానా. ఇప్పుడు మనం దీంట్లోకి వెళ్ళా, ఇక్కడ ఏంది, ఇక్కడ ఎర్రర్ వచ్చింది కదా S3. అవును. అవునా, ఇప్పుడు నేను చూడు రీఫ్రెష్ కొడుతూ లోడ్ అవుతుంది చూడు, వచ్చిందిగా. ఓకే. వచ్చింది. S3లో ఉన్న బకెట్స్ అన్ని ఇక్కడికి వచ్చేసినాయి. ఇక్కడ నుంచే నువ్వు డైరెక్ట్ గా యాక్సెస్ చేసుకోవచ్చు, అక్కడ ఉన్న బకెట్స్ ని చూసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు నేను ఓన్లీ S3కి మాత్రమే ఇచ్చా. ఇప్పుడు ల్యాండా ఓపెన్ చేస్తే చూడు ఏం జరుగుతుంది. వచ్చిందా మళ్ళీ. ల్యామ్డాకి పర్మిషన్ లేదు, యాక్సెస్ లేదు. ఎగ్జాక్ట్లీ, అర్థమైందా. ఏడబ్ల్యూఎస్కి అయితే కనెక్ట్ అయ్యాము కానీ ఆ పర్టికులర్ సర్వీస్ కి మనకి యాక్సెస్ లేదు. ఓకే. నౌ యు నో ద ఆథరైజేషన్ అండ్ అథెంటికేషన్. నోటిఫికేషన్. అథెంటికేషన్ అయిపోయింది, ఆథరైజేషన్ లేదు. సజెషన్. అవును. ఓకేనా. ఓకే అండి. సో నీకు మోస్ట్లీ ఆథరైజేషన్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అంటే నీకు లేని యాక్సెస్, నీకు లేని యాక్సెస్ గురించి నువ్వు యాక్సెస్ చేస్తే, లైక్ నీకు సర్వీస్ ఏదైతే నీకు ఇవ్వలేదో దాన్ని ట్రై చేస్తే నీకు ఇక్కడ ఓకే. ఆథరైజేషన్ ఇష్యూస్ వస్తుంటాయి. అప్పుడు ఓకే. నువ్వు సింపుల్ గా నువ్వేమి చేయడానికి లేదు, నువ్వేం చేయలేవు కూడా దాన్ని.
సింపుల్ మళ్ళీ గా మనము ఎవడైతే మేనేజర్ కి ఎవరైతే దాని యొక్క యాక్సెస్ పర్మిషన్స్ ఉంటాయో వాళ్ళకి చెప్తే వాళ్ళు మనకి అడ్మిన్ రైట్స్ ఇస్తారు. ఎగ్జాక్ట్లీ అడ్మిన్ రైట్స్ అది ఎవరు ఆ సర్వీస్ కి యాక్సెస్ ఇస్తారు. ఆ సర్వీస్ యాక్సెస్ ఇస్తారు. ఓకే బ్రో. ఓకేనా, క్లియర్ కదా? క్లియర్ బ్రో ఇంతవరకు. దట్ నా నేనేం చేస్తానంటే ఇప్పుడు ప్రతిసారి చాలా ఉంటాయి కాబట్టి లెర్నింగ్ పర్పస్ కోసం కాబట్టి నేను ఏం చేస్తాను, ఫుల్ యాక్సెస్ ఇచ్చేస్తాను. ఓకే. అడ్మిన్ యాక్సెస్ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ యాక్సెస్ అని దాన్ని ఇచ్చేస్తాను. మొత్తం ఏమేం చేయొచ్చు అనమాట. సో ఎప్పుడైతే ఓకే. అడ్మినిస్ట్రేషన్ యాక్సెస్ ఉంటుందో యూ మస్ట్ అండ్ షుడ్ కేర్ఫుల్ గా ఉండాలి. ఆ క్రెడెన్షియల్స్ ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేసుకోకూడదు. షేర్ ఓకే. చేసుకుంటే లోపల ఉన్న ఏ సర్వీస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. రైట్. సో ఇప్పుడు మనం దీంట్లోకి వెళ్దాం. ఇప్పుడు నాకు ఫుల్ యాక్సెస్ ఉంది. ఓకే. ఓకే, ఇప్పుడు ఒకసారి ట్రై చేస్తా డిప్లాయ్ చేయడానికి, అవుతుందో లేదో. ఇప్పుడు ఫుల్ ఓకే. యాక్సెస్ ఉంది కాబట్టి సో ఐ కెన్ రీలోడ్. ఏమైనది? అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఇచ్చాం కదా. ఓకే, జస్ట్ లీవ్ ఇట్. లాంబ్డా గడుద్దాం. అడ్మినిస్ట్రేషన్ యాక్సెస్ ఇచ్చాను, బట్ సపరేట్ గా అడుగుతుంది ఇది. సో చూద్దాం. ఏది ఇచ్చా కదా. యా. ఏమవుతుంది, యాక్సెస్ డినైడ్ అని వస్తుంది. అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ డమ్మీకి ఇచ్చాను, క్రెడెన్షియల్స్ తీసుకున్నాము. లాబ్డా యుఎస్ ఈస్ట్ 1 కాన్ఫిగ్ క్రెడెన్షియల్స్. సారీ. ఓకే, సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్. యాక్సెస్ డినైడ్. యాక్సెస్ డినైడ్ అని వస్తుంది. వై యాక్సెస్ డినైడ్? ఓకే, ఇది ఓకే, బానే ఉంది. ఇది ఓకే, ఇది ఓకే. ఇది ఒక్కటే డినైడ్ అని వస్తుంది. లాంబ్డా కూడా వచ్చింది. ఇప్పుడు వచ్చింది. యాక్చువల్ రావాలా, మేబీ సమ్ డిలే అయ్యుండొచ్చు. ఓకే. ఎందుకంటే ఫుల్ అడ్మినిస్ట్రేషన్ యాక్సెస్ ఇచ్చిన తర్వాత మొత్తం యాక్సెస్ అయిపోతాయి. ఓకే. ఓకేనా. ఓకే. రైట్. రైట్. ఇప్పుడు మనము దీన్ని ఒకసారి లోకల్ రన్ చేసి తర్వాత డిప్లాయ్ చేద్దాము. ఆ తర్వాత మనము దీనికి ఇన్పుట్ ఎలా ఇవ్వాలో చూద్దాం. ఓకే. ఓకే బ్రో. రైట్. సో లెట్ మీ ఓపెన్ ద. ఓకే, లోకల్లో రన్ చేయాలి అంటే యూ మస్ట్ అండ్ షుడ్ హ్యావ్ ద డాకర్. ఓకే, డాకర్ రన్ అవ్వకుండా ఇప్పుడు చూడు, నేను డాకర్ రన్ అవ్వట్లేదు. రన్ చేస్తే ఏమవుతుందో ఓకే. చూడు. అండ్ ఒకసారి సెట్ చేసుకుందాం మనం. సో ఇది ఓకే. వచ్చేసి కాన్ఫిగరేషన్ ఏంటి అంటే ఇక్కడ ఏ ల్యాండా ఫంక్షన్ ని నువ్వు ట్రిగ్గర్ చేయాలనుకుంటున్నావు. సో ఓకే. నువ్వు ఈ ల్యాండా ఫంక్షన్ ఎలా డిసైడ్ చేస్తామంటే టెంప్లెట్ యామల్ ఫైల్లో ఉంటుంది. ఓకే. ఓకే. ఆ టెంప్లెట్ యామల్ ఫైల్లో హెల్లో వరల్డ్ ఫంక్షన్. దీని గురించి నీకు డీటెయిల్స్ గా కావాలి అంటే నువ్వు ఆల్రెడీ బేసిక్స్ కంప్లీట్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ స్టార్ట్ చేసావు కదా, అవును. ఇక్కడికి వచ్చేసి అక్కడ నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను వీటి గురించి స్టెప్ బై స్టెప్. ఇది వచ్చేసి ఓకే. ఇన్పుట్ అంటాము, అంటే ఈ ల్యాండాకి ఇన్పుట్ స్ట్రక్చర్ అన్నమాట. ఓకే. ఓకే. అది ఎక్కడి నుంచి తీసుకుంటున్నామంటే మన ప్రాజెక్ట్ లో ఈవెంట్స్ అనే ఫోల్డర్ లో ఈవెంట్ డాట్ చేశాను. తర్వాత ఓకే. శామ్ సిఎల్ వచ్చేసి డాకర్ రిలేటెడ్ ఇది.
ఓకే. అండ్ ఏడబ్ల్యూఎస్ కనెక్షన్ వచ్చేసి ఏ రీజన్ తో కనెక్ట్ అవుతున్నాం అంతే, మొత్తం ఓకే. బాగానే ఉన్నాయి. కంటిన్యూ. చూసావా? డాకర్ ఓకే. పిఎస్ డాక్టర్ రన్ పిఎస్. అవ్వట్లేదు లోకల్లీ. రిక్వెస్ట్ ప్లీజ్ మేక్ షూర్ ఇట్ ఇన్స్టాల్ అండ్ రన్నింగ్ హ్యాస్ ఇట్ ఫెయిల్డ్. ఖచ్చితంగా రన్ చేయాలి మనం. ఓకే. ఏం లేదు, జస్ట్ ఇన్స్టాల్ చేసుకోండి, జస్ట్ రన్ చేసుకోండి అంతే. దీంతో పెద్ద పని ఓకే. ఏమి ఉండదు. తర్వాత దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? జస్ట్ రన్ ఓకే. చేసి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు జస్ట్ ఇట్ రావాలి, ఇంజిన్ రన్నింగ్ ఓకే. అనేసి అంతే. ఓకే. ఇప్పుడు మనం రన్ చేద్దాం. కంటిన్యూ. ఇప్పుడు మారుతి చూసారా? ఇప్పుడు టైం తీసుకుంటుంది. ఇప్పుడు ఏం చేస్తుంది అంటే బ్యాక్గ్రౌండ్ లో ఓకే. ఈ పైచామ్ ఏం చేస్తుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పైచామ్ ఏం చేస్తుంది అంటే ఒక డాకర్ ఫైల్ క్రియేట్ చేస్తుంది. ఓకే. ఈ డాకర్ ఫైల్ ఏముంటది అంటే ఒక లైనక్స్ సర్వర్ ని క్రియేట్ చేస్తుంది. ఓకే. ఈ లైనక్స్ సర్వర్లో ఏం చేస్తుంది అంటే మనం ఏదైతే వర్షన్, లైక్ పైథాన్ వర్షన్ మెన్షన్ చేసామో ఆ ఓకే. వర్షన్ తీసుకుంటది. ఆ వర్షన్ ఎక్కడి నుంచి తీసుకుంటది అంటే మనం మెన్షన్ చేసిన వర్షన్ ఒక రన్ అయిపోయింది, హ్యాపీ. ఈ టెంప్లెట్ యామల్ ఫైల్లో ఇక్కడ మనం ఈ ల్యాంబ్డాకి సంబంధించి క్రియేట్ చేసాం కదా, త్రీ అవును. పాయింట్ వన్ వన్ ఈ దీన్ని ఇన్స్టాల్ చేస్తుంది. ఓకే. 3.11 పైథాన్ వర్షన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏం చేస్తుంది అంటే డిపెండెన్సీ మాడ్యూల్స్, అంటే మనం ఏదైనా రిక్వెస్ట్ మాడ్యూల్స్, బ్యూటిఫుల్ సూప్ మాడ్యూల్, అదే థర్డ్ పార్టీ లైబ్రరీస్ ఉంటాయి కదా, పాండాస్ అనేసి, అవును. ఆ మాడ్యూల్స్ ని ఇన్స్టాల్ చేసుకుంటది. అది ఎక్కడి నుంచి చేసుకుంటది అంటే ఈ ప్రాజెక్ట్ లో ఇక్కడ హెలో వరల్డ్ యూఆర్ అయింది కదా, ఇక్కడ నుంచి అంటే హెలో వరల్డ్ యూఆర్ దీని లోపలికి వెళ్తుంది. దీని లోపల ఓకే. రిక్వైర్మెంట్ డాట్ ఉంది కదా, దీంట్లో అవును. ఉన్న మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఇన్స్టాల్ చేస్తుంది. ఓకే. డిపెండెన్సీ మాడ్యూల్స్. ఓకే, మీ ప్రాజెక్ట్ సంబంధించిన డిపెండెన్సీ మాడ్యూల్స్. డిపెండ్. తర్వాత ఏం చేస్తుంది అంటే ఓకే, అయిపోయిన ఓకే. తర్వాత ఈ ప్రాజెక్ట్ మొత్తానికి ఒక బిల్డ్ ఫోల్డర్ క్రియేట్ చేస్తుంది. ఇలా ఓకే. సామ్ డాట్ బిల్డ్ ఉంది కదా, ఇది బిల్డ్ ఫోల్డర్ పెద్ద ఒక ఓకే. బిల్డ్ ఫోల్డర్ క్రియేట్ చేస్తుంది. ఓకే. ఓకే, క్రియేట్ ఓకే. చేసి దాన్ని తీసుకెళ్లి ఈ లైనక్స్ సర్వర్లో ఏదైతే ఉందో దాంట్లో డిప్లాయ్ చేస్తుంది. ఓకే బ్రో. ఇదంతా లోపల మన డాకర్లో జరుగుతుంది. డిప్లాయ్ చేసిన తర్వాత మనం ఏదైతే ఒక కమాండ్ ఇక్కడ ఇక్కడ చూడ కమాండ్ ఎగ్జిక్యూట్ అయింటది. ఇద్దా, ఇదని చూసావా? చూపిస్తున్నా, అవును బ్రో. కనిపిస్తుందా? అవును. ఇది సింగిల్ లైన్ లో చేస్తే నీకు క్లారిటీ వస్తుంది. ఇది ఇది అవును. వచ్చేసి బిల్డ్. శామ్ బిల్డ్ ఓకే. హెల్లో వరల్డ్ ఫంక్షన్ ఎక్కడి నుంచి టెంప్లెట్ ఇన్పుట్ టెంప్లెట్ లోడ్ లో ఉన్న చేసుకోవాలి, యా, ఓకే. దాని యొక్క డైరెక్టరీ ఎక్కడ ఉంది. ఓకే, ఇది ఓకే. మొత్తం ఒక కమాండ్ కింద క్రియేట్ చేసి ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇదంతా మనం మాన్యువల్ గా చేసుకోవచ్చు, ఓకే. కాకపోతే పైథాన్ మనకి రెడీ టు అంటే తొందరగా చేసి ఇచ్చేస్తుంది అనమాట. ఓకే. ఓకే, అప్పుడు కమాండ్ రన్ చేస్తుంది. ఓకే. రన్ అయినప్పుడు మన కోడ్ సర్వర్లో ఎలా అయితే రన్ అవుతుందో అలా రన్ అవుతుంది. అది ఓకే. ఇదంతా కూడా ఎవడు మెయింటైన్ చేస్తున్నాడు? పైచామడు ఏడబ్ల్యూఎస్. చేస్తున్నాడు. పైచామడు చేస్తున్నాడు డాకర్ ఫైల్లో. ఓకే. లేదు పైచామ్తో నాకు సంబంధం లేదు నేనే చేసుకుంటానంటే ఇవన్నీ నువ్వు రాసుకొని ఒక డాకర్ ఫైల్ క్రియేట్ చేసుకొని ఏదైతే ఓకే. కమాండ్ ఇది ఉందో దాన్ని నువ్వు మాన్యువల్ గా ఎగ్జిక్యూట్ చేస్తే రన్ అవుతుంది. ఓకే బ్రో. కాకపోతే అంత పెద్ద రిస్క్ అవసరం లేదుగా మనకి. సింపుల్ గా అవును. వచ్చామా, ఇక్కడ క్లిక్ చేసామా, రన్ చేసామా. ఓకే. ఓకే. చూసావా ఇక్కడ వచ్చింది బాటమ్ లో ఏమొచ్చింది? హెల్లో హలో వరల్డ్. వరల్డ్. ఇప్పుడు ఇది డిప్లాయ్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలనుకో నీ ప్రాజెక్ట్ ని. ఓకే. ఓకే, డాకర్ లోకి వెళ్ళి మీ ఇమేజెస్ లో ఉంటుంది, కంటైనర్స్ లోకి వెళ్ళాలి. కంటైనర్స్ లో ఇమేజ్ క్రియేట్ అయింది. ఓపెన్ ఇమేజెస్ లోకి వస్తుంది. వాల్యూమ్స్
కంటైనర్స్. ఫైల్స్ ఉన్నాయి చూసావా, ఆ, బ్యాక్గ్రౌండ్ లో చూడు, ఇవన్నీ కూడా అది అది అదే క్రియేట్ చేసుకుంది మొత్తం. లాక్స్ చూస్తే ఇదిగో ఓకే. పాండాస్, ఈ నంపై. ప్రీవియస్ లాగా ఉన్నాయి, యా ఈ ప్రీవియస్ లాగా ఉన్నాయి. అట్లా ఇట్లా వచ్చింది అనమాట. ఓకే బ్రో. బైండ్ మౌంట్స్, ద డమ్మీ మోడల్స్ ఇవన్నీ. ఓకే. అంటే చూసుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ లో ఎక్సెస్ ఫైల్స్, స్టాట్స్, ఇన్స్పెక్ట్. ఇది మీ సంబంధించిన ఇమేజ్, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. ఇవి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. ఓకే. ఓకే. సత్య, ఒక్క నిమిషము, ఒక్క నిమిషం. ఓకే. ఓకే. సో జస్ట్ ఏంటంటే అక్కడ చూసుకోవచ్చు అని చెప్పడానికి ఇవన్నీ కూడా. మేడం. ఓకే. అంటే ఓకే. ఇక్కడ చూసుకోవచ్చు అంటున్నాను నేను. ఓకే బ్రో. దీని మీద క్లిక్ చేయి. ఓకే, ఫైల్స్ ఇవన్నీ ఉంటాయి. ఓకే. మనకి ఇక్కడ యాక్చువల్ చూపించాలి. మౌంట్, ఇది మౌంట్ డమ్మీ మౌంట్ ఫోల్డర్స్ బాక్స్ ఎలివిట్. మనం ఇవన్నీ కూడా ఆ కమాండ్స్ ఏమేమి జరిగినాయి అని బ్యాక్గ్రౌండ్ లో ఉంటాయి మొత్తం. ఓకే బ్రో. ఓకే. డాకర్ అంటే మనం ఎక్కువ ఇది మన డెవాప్స్ టీమ్స్ యూస్ చేస్తుంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక డాకర్ ఫైల్ క్రియేట్ చేస్తారు, క్రియేట్ ఓకే. చేసుకుంటారు. మాన్యువల్గా ఏదైతే చేస్తామో అదంతా కూడా ఫుల్లీ ఆటోమేట్ అయిపోతుంది అనమాట. అంటే లైక్ ఒక సర్వర్ లోకి వెళ్ళి ఆ సర్వర్ లో మన కోడ్ డిప్లాయ్ చేస్తాం కదా, అవును అదంతా బ్రో. కూడా కోడ్ రాసి పెట్టింటారు వాళ్ళు. ఎప్పుడైతే ఓకే. మనము గట్టికి పుష్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్ గా అదంతా అక్కడ డిప్లాయ్ ఓకే. అయిపోతుంది. రైట్. నిన్న మనము ఓకే, కమిట్ లోకి వెళ్దాం. సో ఓకే. ఇవన్నీ కూడా మనము కొత్తగా యాడ్ చేసినాయి అనమాట ఇవన్నీ ఓకే ఈ బ్రో. ఫైల్ కి. సో లెట్ మీ, ఒక్క నిమిషం, గిట్గా యాడ్ చేద్దాం ఫస్ట్. ఏమైనా ఉన్నాయేమో. నెక్స్ట్ కమిట్ కొడతాం. యా, శాంపిల్ 2 అని తీసుకుంటున్నాను, కమిట్. సో ఈ ఫైల్స్ అన్ని యాడ్ అయినట్టు. కాకపోతే ఇక్కడ మనకి చాలా అన్వాంటెడ్ థింగ్స్ ఉన్నాయి. సో ఓకే. దాంట్లో ఏం చేస్తామంటే ఒకవేళ ఏవైనా మనకి ఇగ్నోర్ చేయాలనుకో ఆ ఇగ్నోర్స్ ఇక్కడ గిట్ ఇగ్నోర్ లో పెట్టుకుంటాం. ఓకే. డేటాబేస్లు ఉన్నాయి, టెస్ట్ కేసులు ఉన్నాయి. రైట్, ఒకసారి మనం దీన్ని పుష్ చేద్దాం. ఓకే బ్రో. ఓ, పుష్ చేస్తే ఇక్కడ చూసావా, యాక్చువల్ గా .aws చూసావా, ఇది వచ్చింది ఎక్కువగా. ఇది మన, ఇవి మనం లేటెస్ట్ గా చేంజ్ చేసినాయి. బట్ ఇవి కూడా యాడ్ అవును. అయినాయి చూడు. మనకి ఇది అవును వద్దు, బ్రో. అది బిల్డ్ ఫోల్డర్ మనం పుష్ చేయకూడదు. కానీ ఓకే. ఇది యాడ్ అయింది. ద రీజన్ ఏంటి అంటే నాకు యాక్చువల్లీ యాడ్ అవ్వకూడదు అది గిట్కి, బట్ యాడ్ అయింది అంటే మేబీ ఇక్కడ పిక్ చేసుకోవట్లేదు అది, దాన్ని ఎడిట్ చేద్దాం మనం. ఓకే. AWS SAM ఓకే బ్రో. స్టార్ ఇచ్చి స్టార్ పెట్టేద్దాం మొత్తం. ఓకే బ్రో. అప్పుడు ఏమవుతుంది, మొత్తం మిస్ చేస్తుంది ఇది. నేను డిలీట్ చేసేస్తాను ఫస్ట్, అంటే ఆల్రెడీ యాడ్ అయిపోయినాయి కాబట్టి. ఓకే బ్రో. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ కమిట్ కొడదాం, అంటే డిలీట్ చేసాం కాబట్టి. ఓకే. కమిట్. రైట్, ఇప్పుడు మనం పుష్ చేస్తే ఓన్లీ మనము యాడ్ చేసింది డేటాబేసే కదా. అవును బ్రో. ఓకే, డిలీట్ వచ్చేసింది. ఇవి డిలీట్ కిందకి వెళ్ళిపోతాయి, రెడ్ మార్క్ లో ఉన్నాయి కాబట్టి డిలీట్ కిందకి వెళ్ళిపోతే వాటి గురించి మనం ఓకే. పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ క్రియేట్ టైం స్టాంప్ ఉంది కదా, అది మాత్రమే వెళ్తుంది మన కోడ్. ఓకే. పుష్ కొట్టేసామంటే లాగిన్, ఇక్కడికి వెళ్ళి గిట్.
69. 89 బ్రో. సారీ సారీ, 89. ఇంకోటి ఏదో దాని పేరు ఆర్కెస్ట్రేషన్ అని పెట్టా. యా. అవును. సో ఇది పిఆర్ వచ్చింది. సో కంపేర్ అండ్ ఓకే. రిక్వెస్ట్, కొత్త పిఆర్ ఇది. సో ఈ పిఆర్ లో ఏం చేసాము, మొత్తం రాస్తాము, క్రియేట్ పుల్ రిక్వెస్ట్ ఓకే. కొడతాము. ఓకే, దీంట్లో ఫైల్ చేంజ్డ్ 114 ఉన్నాయి. అంటే ఆల్రెడీ ఇక్కడ రెడ్ మార్క్ ఉన్నాయి అంటే అన్ని డిలీట్ చేసామని అర్థం. ఓకే బ్రో. ఇదంతా బిల్డ్ ఫోల్డర్, యాక్చువల్ గా మనకి బిల్డ్ ఫోల్డర్ తో పని లేదు. ఏడబ్ల్యూఎస్ ఏ స్కామ్ అనేది అవసరం లేదు మనకి. ఓకే. ఎగ్జాక్ట్లీ. సో మనకు కావాల్సింది చూసా, ఇదిగో ఇవి గ్రీన్ మార్క్, ఫుల్ గ్రీన్ ఉంది అవును. అంటే కొత్తగా అవి యాడ్ మనం చేసామని. లేటెస్ట్ గా క్రియేట్ చేసిన. ఎగ్జాక్ట్లీ. కొన్ని ఏంటంటే ఓకే. లైక్ బ్లూ కలర్ వచ్చింది అనుకుంటా, లైట్ బ్లూనో బిస్కెట్ కలర్ వచ్చింది, అదేంటి అంటే ఉన్న వాటిని మాడిఫికేషన్ చేశారని అర్థం. ఓకే బ్రో. ఓకేనా. రైట్. సో ఇప్పుడు నేను దీన్ని అప్రూవ్ ఇస్తారు ఇక్కడ, వేరే వాళ్ళు అయితే. ఇది మనం రైస్ చేసాం కాబట్టి మనం అప్రూవ్ డాట్లేదు. ఓకే. కాన్వర్జేషన్ లోకి వెళ్ళి, ఓకే. సో వన్స్ అప్రూవ్ వచ్చిన తర్వాత మెర్జ్ పుల్ రిక్వెస్ట్ కొట్టేస్తాం, మెర్జ్ చేస్తాం. సో ఒకసారి మనము మెయిన్ కోడ్ మాస్టర్ బ్రాంచ్ లో ఉంటుంది కదా, దానిలో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే. ఇప్పుడు చూడు, అది పోయింది చూసావా, అది లేదు. అవును ఏడబ్ల్యూఎస్ బ్రో. సామ్ మన చేంజెస్ చూసుకోవచ్చు. ఇక్కడ మనం డేటాబేస్ యాడ్ డేటాబేస్ చేస్తాం. క్రియేట్ చేసాం ఈరోజు కొత్తగా. అవును. 2 minutes ago ఓకే బ్రో. ఏం చేసాము అన్నీ ఉంటాయి. ఎన్ని ఓకే. బ్రాంచెస్, ఎవడెవడు ఏమేం చేశాడు, కమిట్స్ ఎన్ని ఉన్నాయి, అన్ని ఇక్కడ ట్రాక్ అవుతూ ఉంటాయి. స్కిప్ ఓకే. మనం తప్పించుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఓకే. రైట్. ఓకే సో బ్రో. ఇంకా ఇక డిప్లాయ్ చేద్దాం. దీన్ని డిప్లాయ్ చేసేటప్పుడు ఒక చిన్న మాడిఫికేషన్ చేస్తాను. ఏంది ఓకే. అంటే మన కోడ్ ఎట్లాగైతే ఉందో ఇక్కడ మనం ఎలా చూస్తున్నామో అలాగే మనకి సర్వర్ లో కూడా, లైక్ నిన్న మనం డిప్లాయ్ చేసాం కదా, చూపిస్తాను చూడు డిఫరెన్స్ ఏంటి అనేది. ఓకే బ్రో. క్లౌడ్ ఫార్మేషన్ లోకి వెళ్ళండి. ఓకే. ఇది ఈటీఎల్ ఆర్కెస్ట్రేషన్ మొన్న మనం డిప్లాయ్ చేసింది. ఆ ప్రాజెక్ట్ సంబంధించిన రీసోర్స్ అన్ని ఉంటాయి. దీన్ని ఓకే. పోంగ పోంగ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ లాంబ్డా ఫంక్షన్ ఇది ఓకే బ్రో. ఓపెన్ చేస్తే, ఇక్కడ చూసావా, కోడ్ చూసావా ఎట్లా ఉందో. పైథాన్ లైబ్రరీస్ ఇక్కడ ఉన్న స్ట్రక్చర్, మన స్ట్రక్చర్ చూడు. ఇది యాక్చువల్ ప్రాజెక్ట్, ఇట్లా ఉంది మన స్ట్రక్చర్. ఇక్కడ ఎలా ఉంది. ఆల్రెడీ డిప్లాయ్ చేసిన ఫైల్స్ నో నో నో, వస్తాయి. ఇక్కడ సంథింగ్ ఏదో డిఫరెంట్, అంటే పైథాన్ లైబ్రరీస్ కూడా వచ్చేసినాయి చూడు. అవును బ్రో. ఇది ఇక్కడ ఉంది. హెల్లో ఇది యాప్ డాట్ యాప్ పివై డాట్ ఫైల్, పై. ఇది మంది యాప్ డాట్ పివై ఫైల్ ఇక్కడ ఉంది. బట్ ఈ స్ట్రక్చర్ నీకు కనిపిస్తుందా, కనిపించట్లేదు అక్కడ చెప్పు. ఇక్కడ కనిపించట్లేదు బ్రో స్ట్రక్చర్. ఎగ్జాక్ట్లీ. సో లైవ్ లో కనిపించట్లేదు. రైట్. సో అదే స్ట్రక్చర్ ఇక్కడ ఏదైతే స్ట్రక్చర్ ఉందో మనకు ఆ సేమ్ స్ట్రక్చర్ రావాలి అంటే చిన్న ఓకే. మాడిఫికేషన్ చేయాలి. ఇక్కడ కోడ్ యూఆర్ అయింది కదా, దీన్ని అవును ఇక్కడ బ్రో. నేను తీసేసి డాట్ పెడతాం. డాట్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇది ప్రాజెక్ట్ కింద కన్సిడర్ చేస్తుంది. ఈ ఓ, ప్రాజెక్ట్ లో ఉన్న ఓకే. కోడ్ ఓకే మాత్రమే బ్రో. డిప్లాయ్ చేస్తుంది అనమాట. డాట్. ఓకే. ఇప్పుడు ఓకే బ్రో. హ్యాండ్లర్ అంటే ఏంటంటే మెయిన్ ఫంక్షన్ ఎక్కడ ఉందో దానికి మెన్షన్ చేస్తున్నాం. ఇది ఓకే బ్రో. హెల్లో వరల్డ్. హెల్లో వరల్డ్ బదులు నేను ఏం చేస్తానంటే ఎస్ఆర్సి అని తీసుకుంటాం, మీనింగ్ఫుల్ గా ఉంటుంది. ఓకే హెల్లో బ్రో. వరల్డ్ అని, హెల్లో వరల్డ్ ఉండదు కదా యాక్చువల్ గా రియల్ టైమ్ లో. సో అవును. ఎస్ఆర్సి, ఎస్ఆర్సి రీఫాక్టర్. ఎస్ఆర్సి ఫోల్డర్ లో యాప్ అనే ఫైల్లో, ఓకే, ఓకే. లాంబ్డా హ్యాండ్లర్ అనేది ద మెయిన్ ఫంక్షన్. ఇది మెయిన్ ఫంక్షన్, అది చెప్తున్నాం ఓకే. దాన్ని. ఓకే. సో ఇప్పుడు మనం దీన్ని డిప్లాయ్ చేద్దాం. సో ఓకే బ్రో. దీన్ని డిప్లాయ్ చేయాలంటే ఫస్ట్ మనం బిల్డ్ ఫోల్డర్ క్రియేట్ చేయాలి. సామ్ బియుఎల్డి బిల్డ్. ఓకే, తర్వాత సామ్ డిప్లాయ్. ఓకే, డిప్లాయ్ కొడితే ఓకే. మనకి వెళ్ళిపోద్ది అక్కడికి కోడ్. ఇక్కడ ఓకే. బిల్డ్ ఫోల్డర్ క్రియేట్ అయింటది, జస్ట్ రిఫ్రెష్ కొడతాను, అది వచ్చింది చూడండి. వచ్చిందా. ఓకే బ్రో. సో దీన్నే ఇప్పుడు మనం డిప్లాయ్ చేస్తున్నాం. ఎక్కడ ఇది అంతా స్టాక్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఎక్కడ స్టాక్ నేమ్ వచ్చేసి ఈటీఎల్ ఆర్కెస్ట్రేషన్, దట్ ఈస్ నథింగ్ బట్ ఇదన్నమాట. ఓకే. ఇది ఇక్కడ ఉన్నాయి చూసావా స్టాక్స్, ఈ నేమ్, ఈ నేమ్ లోపల స్టాక్ ఏ రీజియన్ లో క్రియేట్ రీజియన్ చేస్తున్నాం. లో ఉంది. ఓకే బ్రో. యుఎస్ యుఎస్ఐటి అన్వల్. ఈస్ట్ 1 మనం క్రియేట్ చేస్తుంది. యుఎస్ ఈస్ట్ 1 కాబట్టి యుఎస్ ఈస్ట్ 1. సో ఇది వచ్చేసి డిప్లాయ్ ఎస్3 బకెట్, అంటే మన ఈ బిల్డ్ ఫోల్డర్ ఉంది కదా, ఇది అవును బ్రో. ఎస్3 బకెట్ లో డిప్లాయ్ అవుతుంది అనమాట. ఈ లొకేషన్ లోకి వెళ్తే ఈ ఈ ఇది బ్యాకప్ కింద ఉంటుంది మనకి, ఫ్యూచర్ లో ఓకే ఒకవేళ బ్రో. వాడుకోవాలి. ఇవన్నీ కూడా ఏ రిసోర్స్, ఏం మాడిఫికేషన్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కోడ్ కాబట్టి నువ్వు మాడిఫై చేసావు ఇక్కడ, అవి ఇక్కడ ఓకే. కనిపిస్తుంది. ఎస్ కొట్టేసి
అప్డేట్ వస్తుంది చూడు. ఓకే. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ కోడ్ ని మాడిఫై చేసావు కాబట్టి అప్డేట్. కొత్తగా ఓకే. క్రియేట్ అయితే క్రియేట్. ఏదైనా డిలీట్ ఓకే. అవుతుంటే డిలీట్. అట్లా అన్నమాట. ఓకే, ఓకే. క్రియేట్, డిలీట్, అప్డేట్ ఈ మూడు పదాలు కనిపిస్తుంటాయి. ఓకే, ఓకే. అయిపోయింది. ఇప్పుడు చూడు, ఇక్కడ స్ట్రక్చర్ చూసారా ఇట్లా ఉంది కదా. అవునా? అవును. ఇప్పుడు నేను రీఫ్రెష్ కొడితే చూడు స్ట్రక్చర్ ఎలా మారుతుంది. అంటే సేమ్ లాంబ్డానే కదా, అప్డేట్ చేసినాం అవును. అంతే. Yeah. ఇప్పుడు మన ఓకే. ఒరిజినల్ కోడ్ వచ్చేస్తుంది ఇక్కడ. రైట్, అంతే. ఓకే. ఓకేనా? సో ఇక్కడ జస్ట్ టెస్ట్ కట్టుకొని రన్ చేసుకుంటా ఉన్నాడు. ఒక టెస్ట్ లోకి వెళ్ళి ఓకే. టెస్ట్ కొడితే ఇక్కడ మన చూడు వచ్చిందా, స్టేటస్ కోడ్ 200 మెసేజ్, హలో వరల్డ్ మెసేజ్. సేమ్ ఓకే. అదే కదా మనకు కూడా ఇందాక వచ్చింది. ఓకే. దాంట్లోకి వెళ్తే చేద్దాం. రైట్. ఓకే. ఇది మొత్తం ఇప్పటి వరకు సెటప్ అన్నమాట. కోడింగ్, మన ఓకే. డేటాబేస్ రెడీ ఉంది. రైట్. అవును. డేటాబేస్ రెడీ ఉంది. అండ్ మన యొక్క స్కెల్టన్ రెడీగా ఉంది. అవును. డిప్లాయ్మెంట్ రెడీగా ఉంది. ఇంకా మనం కోడింగ్ అనేది డెవలప్ చేసుకోవాలి. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఈ కోడింగ్ ఎలా డెవలప్ చేయాలంటే మనకు ఒక మెసేజ్ ఒక ఎస్క్యూఎస్ నుంచి వస్తుంది, ఇన్పుట్. దేనికి? ఓకే. లాంబ్డాకి. డన్. ఆ ఎస్కేఎస్ మెసేజ్ ఎలా పంపించాలి? ఓకే. దాన్ని ఓకే. ఎలా హ్యాండిల్ చేయాలి? తీసుకున్న తర్వాత దాన్ని ఎలా ప్రాసెస్ చేయాలి? డేటాబేస్ తో ఓకే. ఎలా కనెక్ట్ అవ్వాలి? ఓకే. ఓకే. సో డేటాబేస్ తో మనం లైక్ నాట్ ఇట్స్ నాట్ లైక్ నార్మల్ ఎస్క్యూఎల్ తో కనెక్ట్ అవ్వం. ఆబ్జెక్ట్ ఓకే. అన్నమాట, ఓఆర్ఎం, ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ద్వారా డేటాబేస్ తో కనెక్ట్ అవుతాం. ఓకే. కాన్సెప్ట్ సంబంధించిన ఇవన్నీ మోడల్స్ ఉంటాయి. ఆబ్జెక్ట్ ఓకే. ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో స్ట్రక్చర్ ఓవరాల్ గా ఇట్లా ఇంటిగ్రేట్ ఓకే చేసుకుంటాము బ్రో. టేబుల్స్ ని. సో ఈ స్ట్రక్చర్స్ అన్ని చేస్తాం మనం. ఓకే. సో ఓకే. రేపు ఒక డేటాబేస్ తో కనెక్ట్ అయ్యి చేసి చూపిస్తాను మీకు. అంటే ఓకే. ఒక ఇన్పుట్ ల్యాంబ్డాకి వస్తే దాన్ని ఎలా ప్రాసెస్ చేసి డీబీలో స్టోర్ చేస్తుంది అనేసి. ఓకేనా? ఓకే. సో ఓకే. మీరు నువ్వేం చేస్తావు అంటే రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేసేసి ఓకే. అంటే అవి చేసుకుంటూ వచ్చేసామంటే నీకు ఇక్కడ ఓకే. ఆ, ఈజీగా నాకు కొంచెం ఇంకా ఆ ఈజీగా డేటా అర్థమవుతుంది. కనెక్షన్ ఎలా ఇవ్వటం అవి కొంచెం డీటెయిల్డ్ గా అక్కడ చెప్తారు కదా బ్రో, అవి చూస్తాను నేను. ఏ కనెక్షన్స్ ఇప్పుడు చెప్పా కదా, డీబీతో కనెక్షన్. అవునవును. అంటే మామూలుగా ఫస్ట్ ప్రాజెక్ట్ లో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా బ్రో, ఎలా అవును. క్రియేట్ చేసుకోవాలి అవన్నీ. అవును, ఆ డీటెయిల్స్ అన్ని ఉంటాయి అక్కడ. ఉంటే క్లారిటీ వచ్చేస్తుంది నీకు ఇప్పుడే. ఓకే.